పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మను పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఈ వాక్యము ఈ దినము దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి మనము వెలిగించబడి, ఒక్కసారి మనము రక్షించబడి, ఒక్కసారి మనము దేవుని యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడి ఆత్మ సంబంధముగా వెలిగించబడిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మను రుచి చూచి ఆయన పరిశుద్ధాత్మలో పాలుపంపులు పొందిన వారైన తర్వాత దేవుని దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావమును అనుభవించి ఇప్పుడు మనము ప్రార్థన చేస్తే ఎలాంటి వ్యాధినైనా ఆయన పాల్గొనడానికి మనకు అధికారం ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు, నేను ఎన్ని అద్భుతములైతే చేశాను, నా యందు విశ్వాసం ఉంచువారు మీరందరూ కూడా అట్టి గొప్ప కార్యము నాకన్నా బలమైన కార్యములు చేయుదురని దేవుడు మనందరికీ కూడా శక్తినిచ్చాడు. అంటే మనం అంతగా విశ్వాసం ఉంచాలని తెలియజేస్తూ, అయితే ఇక్కడ తెలియజేయవలసిన మాట ఏంటి అని అంటే, ఒక్కసారి మనము దేవునిలో వెలిగించబడి ఆత్మతో నింపబడిన తర్వాత మరలా పడిపోతే చివరి వచనంలో అంటా ఉన్నాడు, మరలా వారు నూతనముగా మారు మనసు పొందినట్టు అట్టి వారిని మరలా నూతన పరచడము అసాధ్యం అంటా ఉన్నాడు. చాలా సార్లు మనము దేవునిలో మొదటున్నటువంటి ప్రేమ, మొదటున్నటువంటి ఆత్మ, మొదటున్నటువంటి విశ్వాసము, భక్తిని కోల్పోయే వారంగా ఉంటాము. కనుక మనకు మనమే సరి చేసుకోవడానికి మరొకసారి దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే మీరు వెలిగించబడి లోకంలోంచి బయటకు వచ్చాము, చీకటిలోంచి వెలుగులోనికి వచ్చాము, వెలిగించబడ్డాము. ఈ వెలిగించబడినటువంటి మన ఆత్మలను దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు. ఈ పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి మనము మరలా చీకటిలోనికి వెళ్ళిపోతే కనుక అక్కడ అంటున్నాడు, ఒక్కసారి వెలిగించబడి మరలా మీరు చీకటిలోనికి వెళ్ళిపోతే మీరు మరలా నూతన పరచబడము, మరలా వెలిగించబడము అసాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కనుక మనలో మనం పరీక్షించుకోవాల్సిన విషయము ఏంటి అని అంటే, నా మొదటి విశ్వాసం ఎలా ఉంది, నేను రక్షించబడినటువంటి నాటి గొప్పతనము పరిశుద్ధాత్మ నాలో ఉందా లేదా, ఆ యొక్క విశ్వాసాన్ని నేను అంచెలంచెలుగా ఎదగడానికి నాలో ఇంకా ఉత్ప్రేరణ కలుగుతుందా లేదని మనల్ని మనమే చూసుకోవాలి. కానీ అంతకంతకి దిగజారిపోయేవారుగా ఉండకూడదు. అలా అయితే కనుక ఒక్కసారి వెలిగించబడి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి మీరు ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందుకుంటామంటే అరుపులు, కేకలు, చప్పట్లు, గందరగోళం చేస్తే పరిశుద్ధాత్మ కాదండి. ఎప్పుడైతే మనము నీటి బాప్తిస్మ పొందుకున్నామో మన పైన పరిశుద్ధాత్మ ఆవరించబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారికి యోహాను గారు బాప్తిస్మ ఇచ్చిన వెంబడనే పరిశుద్ధాత్మ పౌరం వలె ఆయన మీదకి దిగి వచ్చింది. అప్పుడే మనం పరిశుద్ధాత్మ పూర్ణమయ్యాము. అలా పరిశుద్ధాత్మ పూర్ణమైనటువంటి మీదట మరలా మనం వెలిగించబడి లోకంలోనికి వెళ్తే, మరలా మనం చేసేటువంటి క్రియలు మన లోకంలో చేస్తే, ఒకప్పుడు మనం విగ్రహారాధన చేస్తూ వచ్చాము. దేవుళ్ళు కాని వారికి ఎబ్రీ పత్రికలో ఉంటుంది, మీరు దేవుడిని కాని వారికి మొక్కుతూ వచ్చారు, ఎటు పడితే అటు తిరిగిన వారముగా ఉన్నాము లోకములో. అలాంటి వారిని మళ్ళా మనల్ని ఏం చేశాడు, ఆయన ఆత్మతో ఆరాధించుకోవడానికి ఆయన సన్నిధిలో మనల్ని నిలిపిన తర్వాత మళ్ళా విగ్రహాల జోలికి మనం వెళ్ళామనుకోండి, మళ్ళా లోకము జోలికి మనం వెళ్ళామనుకోండి, అప్పుడు అంటున్నాడు మళ్ళా మీరు నూతన పరచబడము, మళ్ళా మీరు ఆత్మపూర్లు కాబడము అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఈ దినాన మనకు దేవుణ్ణి సన్నిధిలో ఆరాధించే మనము దేనితో ఆరాధించాలి అని అంటే, మనకి దేవుడు ఒక విగ్రహాన్ని ఇవ్వలేదు, ఒక బొమ్మనివ్వలేదు, ఒక రాయినివ్వలేదు, ఒక రప్పనివ్వలేదు. మనము దేని ద్వారా, విశ్వాసము ద్వారానే మీరు కృపతో రక్షించబడి ఉన్నారు అని దేవుని వాక్యం ఎఫెసీ పత్రికలో తెలియజేస్తా ఉంది. మనము దేవుడు ఉన్నాడని, ఆయన ఎలా ఉంటాడో మనం చూసామా? చూడలేదు. ఆయన ఆకారం ఎలా ఉంటుంది? ఆ బొమ్మలో ఉన్నది యేసుక్రీస్తు ప్రభువా? కాదు. లేక ఇంకెక్కడో ఆ కొండల్లోనూ గొట్టల్లోనూ చాలా విగ్రహాలు పెడతారు. అవన్నీ, ఆ విగ్రహాలన్నీ నిజమైనవా? కాదు. అయితే వాటి నుంచి మనం బయటకు వచ్చాము. ఆ బయటకు వచ్చిన తర్వాత మళ్ళా వాటిని నేను పూజిస్తాను, సేవిస్తాను
చేస్తాను, వాటి దగ్గరికి వెళ్తాను అని అంటే మళ్ళా మీ యొద్ద నుంచి ఒకసారి ఆత్మ తొలగించబడిన తర్వాత మళ్ళా దేవుని యొద్దకు నూతన పరచబడము అసాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కనుక మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే మనము లోకంలోనికి వెళ్ళకూడదు. లోకాశల నుంచి మనము విడిపించబడిన తర్వాత మళ్ళా లోకాశలకు లోనకూడదు. విగ్రహాల జోలికి వెళ్ళకూడదు. నువ్వు ఆత్మతో ఆరాధించమని దేవుడు చెప్పాడు. ఆ సత్యముతో దేవుని మనము ఆరాధించాలి. ఏంటి ఆ సత్యమై ఉంటే ఇదిగో పరిశుద్ధ లేఖనం మనకి ఇచ్చాడు. ఈ వాక్యమై ఉన్నటువంటి దేవుడు సత్యమై ఉన్నాడు. వాక్యము ఏది చెప్తుందో అది మనము చేయాలి. విగ్రహాలను ఆరాధించేవారు పూర్వము గతంలో ధర్మశాస్త్ర సంబంధంగా వారు బలులు అర్పించేవారు, ఏటాట వెళ్ళేవారు, కోడి గొర్రె మేక పిల్లలను అన్నిటినీ అర్పించేవారు. యాజకుడు వారి కొరకు పరిహారార్థములను అర్పించి ఇవన్నీ చేసేవారు. అయితే వాటి అన్నిటినీ యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం ద్వారా కొట్టివేసి ఇప్పుడు విశ్వాసము ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. లేదు మళ్ళీ నేను విగ్రహాల జోలికి వెళ్తాను, నేను ఆ పాత లోకంలోనికి వెళ్తాను అని అంటే నూతనంగా మారు మనసు పొందడం కానీ ఆత్మతో నింపబడడం కానీ అసాధ్యమని దేవుని వాక్యము చెప్తా ఉంది. ఎన్ని మనము చేసినా కూడా మన బ్రతుకు మారకపోతే చూడండి, దైవజనుడు సాయన్న గారు పాట పడతాడు, గుండు కొట్టుకుంటే నీ గుణము మారదు, గుండు కొట్టుకుంటే నీ గుణము మారదు, నీ బ్రతుకు మార్చుకో. దేని ద్వారా బ్రతుకు మారుతుందంటే దేవుని వాక్యము ద్వారా కానీ దేని ద్వారా బ్రతుకు మారదు. గుండు కొట్టుకుంటే ఇవన్నీ అన్యులు చేసేటువంటి ఆచారాలు. మళ్ళా నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నువ్వు అన్యాచారాలను ఆచరిస్తే మళ్ళా గుండు కొట్టుకుంటానంటే మళ్ళా కొబ్బరికాయలు కొడతాను, అగరబత్తులు పెడతాను, ఆ విగ్రహాన్ని పూజ చేసుకుని వస్తానంటే నీ అంత అజ్ఞానమే లేదని దేవుని వాక్యం మళ్ళా మనల్ని హెచ్చరిస్తా ఉంది. ఇది ఎవరికో కాదండి, దేవుని బిడ్డలైనటువంటి మనము సరి చేసుకోవడానికి. మరి ఒక మాటను చూద్దాం. మత్తయి సువార్త నేను ముగిస్తాను. మత్తయి సువార్త 12:43 అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరుకునందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరనూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి చూడండి, ఇక్కడ అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్లంతా తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందుననే వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక ఊడ్చి అమర్చి ఉండడం చూసి, ఇది ఆత్మ సంబంధమైనటువంటి మాట. ఎన్నో దెయ్యముల చేత, ఎన్నో అపవిత్రాత్మల చేత, ఎన్నో దురాత్మల చేత పట్టబడి ఉన్నప్పుడు ముందు చదువుకున్న మాట ఏంటి? మనకి దేవుడు విడుదలనిచ్చాడు. ఎక్కడి నుంచి? అపవిత్రాత్మల నుంచి, లోకము నుంచి, శాపము నుంచి మనల్ని విరుగుగొట్టి మనకి నూతనమైనటువంటి వెలుగును, ఆత్మను ఆయన దయచేసిన తర్వాత, అయితే ఇప్పుడు మళ్ళా మనం లోకం వైపు వెళ్ళిపోతే, ఇప్పుడు మళ్ళీ మనం లోకాశల వైపు వెళ్ళిపోతే, విగ్రహాల జోలికి పోతే, ఇక్కడ అంటున్నాడు ఆ అపవిత్రాత్మ మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయినటువంటి ఆ మనుషుల్ని నేను వదిలి వచ్చేసాను. అయితే వారిలో విశ్వాసము చల్లారిపోయింది, వారిలో భక్తి చల్లారిపోయింది, వారిలో ఆత్మ లేదు. ఆ పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు కనుక అది ఏం చేయబడింది? ఆ హృదయం అంతా ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉండడం చూసి ఇక్కడ అంటున్నాడు, చదువమ్మా, నా ఇంటికి తిరిగి వెళ్ళదు అనుకుంది. ఆ అపవిత్రాత్మ నివసించేటువంటి మన హృదయంలో ఖాళీగా, ఎప్పుడు ఖాళీగా ఉంటుంది అని అంటే దేవుని వాక్యం లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు, ఆత్మపూర్ణంగా మనం లేనప్పుడు, దేవుని కొరకు అయినటువంటి ఆలోచనలు మనకు లేనప్పుడు మన హృదయము ఖాళీగా ఉంటుంది. అది దేనికి అని అంటే అపవిత్రాత్మకి పండగగా ఉంటుంది. అది అంటుంది, ఇదిగో ఇప్పటి వరకు వాళ్ళు పాటలతోనూ, ప్రార్థనతోనూ, వాక్యముతోనూ, భక్తితోనూ ఎంతో పూర్ణులుగా ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు అది లేదు, ఇప్పుడు వాళ్ళలో విశ్వాసం లేదు. అయితే నా ఇల్లంతా ఖాళీగా ఉంది, ఊడ్చేసి ఎవరు చేసి శుభ్రంగా నేను వెళ్ళిపోతా అని అనుకుని ఏం చేస్తుందంట? అదొక్కటే రాదంట, మరి దానికన్నా చెడ్డమైనటువంటి 7 దెయ్యాన్ని పట్టుకుని వెంట పెట్టుకుని అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉంటాయంట. అందుచేత
అవి కాపురం ఉండడం చేత అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును. ముందుగా ఏదైతే మొదటి స్థితి ఉందో, దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప చేశాడో, నేను నీకు అన్ని అనుగ్రహించడానికి అనుభవించడానికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడో, వాటి స్థితి కన్నా ఇప్పుడు స్థితి ఎలా ఉంటుందంట? మరి చెడ్డగా ఉంటుందంట, మరి దరిద్రంగా ఉంటుందంట, హీనంగా ఉంటుందంట. మన బ్రతుకు దేవుడు నాకు అన్ని ఇచ్చాడండి, నేను ఆశీర్వదించబడేదని ఏ సాక్ష్యమైతే చెప్పావో, ఈ అపవిత్రాత్మ వెళ్ళి నీ హృదయం ఖాళీగా ఉండడం చూసి, నువ్వు విశ్వాసంలోను భక్తిలోను చల్లారిపోవడం చూసి, మళ్ళా విగ్రహాల జోలికి నేను పోతాననే మనసు నీలో రావడం చూసి, ఆ అపవిత్రాత్మ నీలోకి నాలోకి వచ్చి దానితో పాటు ఇంకా 7 దురాత్మలను తీసుకుని వచ్చి నా ఇంటిలోనికి నేను వచ్చానని పండగ చేసుకుంటూ, ఏదైతే దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడో దాని నుంచి మరలా నీ స్థితి ఎలా ఉంటుందంట? చాలా చెడ్డదిగా ఉంటుందంట. అందుకనే దేవుడు తెలియచేస్తా ఉంటున్నాడు, మనము కోల్పోవలసినటువంటి స్థితి విశ్వాసము కాదండి, ఆత్మ కాదు. దేవుని ఆత్మను మనలో నుంచి ఎవ్వరూ తొలగించలేరు, కానీ మన స్వకీయ ఆలోచనలు చొప్పున, మనము కల్పించుకునేటువంటి ఆలోచనలు చొప్పున మనము పరిశుద్ధాత్మను దేవుని యొక్క అభిషేకమును దూరం చేసుకుంటాం. ఒకవేళ అలా దూరం చేసుకుంటే కనుక ఆ పవిత్రాత్మ అంటా ఉంది, తనకన్నా 7 చెడ్డ దెయ్యాలను తీసుకొచ్చి మనలో చెడ్డ తలంపులను పుట్టించి అంటా ఉంది, ఇదిగో నీ మొదటి స్థితి కన్నా నీ గడపడి స్థితి మరి భయంకరంగా మరి చెడ్డదిగా ఉంటుంది. కనుక ఆ విధముగా మనం ఉండగా విశ్వాసంలోను ఆత్మలోను దేవునికి భక్తిపరులుగా లేక దేవుని అనుసరించే వారంగా, దేవుని వాక్యాన్ని అనుసరించే కనపడిందల్లా మనకు దేవుడు కాదు, కానీ మనకి వాక్యం చెప్తుంది. ఈ వాక్యం ఏదైతే చెప్తాం, ఆయన ఏమన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ దేవుడే సత్య స్వరూపిగా మన మధ్యను సంచరిస్తా ఉన్నాడు. అంతేకాని బొమ్మలు సంచరించలేదు, ఇంకేయో పటాలు పెట్టుకుంటే అవి సంచరించలేదు. ఆత్మ స్వరూపి అయినటువంటి దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయనను మనం ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. అందుకనే ఇంకో మాట చదువుదాము చివరిగా, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ప్రేమలు కలిగిన వాడైవై తిమోతి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు ఆధిక్యమును విస్తరించెను. మొదట దేవుడు మన పాపములను క్షమించాడు, మన పాపములను ఆయన తన రక్తం ద్వారా తుడిచి వేశాడు. అయితే అంటున్నాడు, నన్ను బలపరిచి, ఇక్కడ ఎవరంటే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు, నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఎందుకంటే నా పాపములు క్షమించి నన్ను పరిశుద్ధునిగా, లోకములోంచి చీకటిలోంచి నన్ను వెలుపలి లాగినటువంటి దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను అంటున్నాడు. ఒకప్పుడు నేను తెలియక అవిశ్వాసంలో ఉన్నాను, విశ్వాసం లేని వాడిగా బ్రతికాను, అందరిని హింసించాను, అందరిని దూషించాను, ఎటు పడితే అటు తిరిగాను, తెలియక అవిశ్వాసంలో ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేశాను నేను చేసినటువంటి పనులన్నీ, గనుక కనికరించబడ్డాను. మనకు తెలియకుండా ఏదైనా చేస్తే ఆయన క్షమిస్తాడు. తెలిసి కూడా వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనలో పరిపూర్ణత తీసుకొచ్చి పరిపూర్ణతలో ఎదుగుతూ ఉన్నప్పుడు కూడా అజ్ఞానులుగా ఇంకా తెలియని వారంగా ఉంటే, మరి మనము ప్రభు యొక్క కృప యొక్క క్రీస్తు యేసునందు ఉన్న విశ్వాసము ప్రేమయు అధికముగాను విస్తరించి ఉన్నాము కనుక ఇప్పుడు మనము తప్పిపోతే, విశ్వాసములో తొలగిపోతే, ఆత్మ నుంచి దూరముగా పోతే మనలను మరలా నూతనపరచడము అసాధ్యమని దేవుని వాక్యం చెబుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనము వెలిగించబడి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి మనము ఆత్మపూర్ణంగా విశ్వాసమైనటువంటి ఈ వాక్యము ద్వారానే మనము బలపరచబడదాం. వాక్యాన్ని నమ్ముదాము, కానీ దేని జోలికి మనము పోవద్దు. మన ఆత్మ ఒక్కసారి దేవుడు మనలోంచి తీసివేస్తే అది మళ్ళా మనకి రావడం చాలా అసాధ్యం. అందుకే అపవిత్రాత్మ మళ్ళా తిరిగి వచ్చి తనకన్నా 7 చెడ్డ దెయ్యాలను తీసుకొచ్చి మన స్థితి మునుపటి కంటే మన స్థితి మరి చెడ్డదిగా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తోంది. కనుక దేవుని విశ్వాసంలోను ఆత్మలోను పరిపూర్ణంగా బలపడదాము. అచ్చి కృప దేవుడు మనకు అనుగ్రహించు.